హే గాయ్స్, నా పేరు భరత్. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి యూకేలో ఉంటున్నా. నాకు ట్రావెలింగ్ అంటే చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్. యూకేకి వచ్చాక నేను చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశా. యూకేలో ఉన్న 4 కంట్రీస్ కవర్ చేశా. ఈ 4 కంట్రీస్ తిరిగాక నేను ఒకటి రియలైజ్ అయ్యా, యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామని. అలా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. ప్రజెంట్ నేను స్కాట్లాండ్లో బార్ ఐలాండ్ అనే ఒక ప్లేస్లో ఉన్నా. ఈ ఐలాండ్ ట్రిప్ స్టార్ట్ చేసే ముందు 1 నైట్ గ్లాస్గోలో స్టే చేశా. గ్లాస్గోలో నేను స్టే చేసిన హాస్టల్ ఒక లుక్ అయితే వేయండి. దాని తర్వాత ఈ ఐలాండ్ ట్రావెల్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇదే అనమాట నేను ఉండే హాస్టల్. అయితే తక్కువ ప్రైస్లో లైక్ సింగిల్గా ఎవరైనా ట్రావెల్ చేస్తే సింగిల్గా అయినా కపుల్స్ తోటైనా చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తా. లైక్ రూమ్స్ కాదు, చిన్న కబోర్డ్స్ టైప్లో ఇచ్చాడు. లైక్ సింగిల్ పర్సన్కి కావాలంటే ఇలా, కావాలంటే డబుల్కి ఆ పైన మీరు చూడవచ్చు. అది డబుల్కి అనమాట. ప్రైసెస్ కూడా చాలా తక్కువ. మాకైతే నేను మా ఫ్రెండ్ వచ్చాను. మాకైతే అరౌండ్ £15 పర్ నైట్ పడింది. మీరు ఇంకా ముందుగా బుక్ చేసుకుంటే £10 కూడా రావచ్చు. ఇదే అనమాట రిసెప్షన్ వచ్చి. హలో, how are you? Yeah, good. How are you? Yeah, I'm good. ఇదంతా టోటల్ వ్యూ అనమాట. అసలు సూపర్ లగ్జరియస్గా ఉంది. క్లాస్ అనమాట. ఇంకా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. పిచ్చ క్లాస్గా ఉంది. ఇది నా ఏదో హాస్టల్కి వచ్చినట్టు లేదు, ఏదో ఫ్రెండ్స్తో పార్టీకి ఏదో పబ్కి వచ్చినట్టు ఉంది. అసలు £10లో మనకి ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఇండియాలో కూడా ఇంత తక్కువ మనకు దొరకదు ఖచ్చితంగా. మీరు చూడొచ్చు ఈ ఆఫర్స్. ఇవి ఫ్రెండ్స్ తోటి ఒక 8-10 గ్యాంగ్ తోటి వస్తే మన గ్యాంగ్ అందరూ అక్కడ రిలాక్స్ అయ్యి బీర్ కొడితే ఉంటుంది భయ, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక్కడ మళ్ళీ ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉంది. ప్లస్ ఏదైనా ఇక్కడ మీరు అది చూడవచ్చు. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇక్కడికి వచ్చి తినడానికి డైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గేమ్ నేనైతే చాలాసార్లు చూడడమే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు వద్దులే, ఎందుకంటే చూడడానికి బాగుంది కదా. మళ్ళీ ఈ అంతా డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళు నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు వద్దు. ఈ గ్లాస్గోలో నాకు నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ సిటీ ఆర్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరు చూడవచ్చు అక్కడ ప్రతి చోట. అది కాక నేను నైట్ సిటీ అంతా తిరిగితే ప్రతి చోట పెయింటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ సిటీలో. ఎక్స్ట్రాడినరీ భయ చెప్పాలంటే. గ్లాస్గో వస్తే పక్కా ఈ హాస్టల్ తీసుకోండి. మన తెలుగు వాళ్ళందరూ హాస్టల్ నేమ్ వచ్చి మీరు అక్కడ చూడొచ్చు వ్యూ. రివాల్వర్ అనమాట. పక్కా ఇదే తీసుకోండి, చీప్ అండ్ బెస్ట్. హాస్టల్లో 1 నైట్ స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గ్లాస్గో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యా. గ్లాస్గో నుంచి బార్ ఐలాండ్కి వెళ్ళే ఫ్లైట్ నేను ఇప్పుడు క్యాచ్ చేయాలి. గాయ్స్, చెక్ ఇన్ అయితే ఇప్పుడు అయింది. సో ఎంట్రన్స్ దగ్గర మీరు పాస్పోర్ట్ అయితే ఏం క్యారీ చేయవసరం లేదు, ఎందుకంటే ఇది విత్ ఇన్ యూకే కాబట్టి ఎనీ ఐడి ప్రూఫ్ లైక్ ఫోటో ఐడి ప్రూఫ్ క్యారీ చేస్తే చాలు. నేనైతే నా డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేశా. సో ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలి. ఫ్లైట్ వచ్చేసి 10:15కి ఉంది. నేను దిగేసరికి అరౌండ్ 1 అవర్ ట్రావెల్ ఉంది. సో
వెయిట్ చేస్తున్నా, చూద్దాం. నేను ఇక్కడ ఏ బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ తినేసి వచ్చా, సో ఇక్కడ ఏం తీసుకోవట్లేదు రైట్ నా. ఫైనలీ ప్రాసెస్ అయితే అంత అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో ఫ్లైట్ స్టార్ట్ అవబోతుంది. పిచ్ ఎక్సైటెడ్గా ఉందప్ప. నాకు ఐలాండ్స్ అంటే చాలా ఇష్టం, సో పిచ్ ఎక్సైటెడ్గా ఉంది. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఐలాండ్కి వెళ్తున్నా. చాలాసేపు వెయిట్ చేసాక ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళే ఈ బారా ఐలాండ్ ఎయిర్పోర్ట్ చాలా యూనిక్ అసలు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ రన్వే మీద అవ్వదు, బీచ్ టైడ్స్ మీద ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అలా ఫ్లైట్ బీచ్ టైడ్స్ మీద ల్యాండ్ అవ్వడం. ఈ ఫ్లైట్ టికెట్ వచ్చి £60 అయింది నాకు. అండ్ ఆల్మోస్ట్ నియర్లీ 1 month ముందు బుక్ చేసుకున్నా. ఈ ఫ్లైట్ కెపాసిటీ జస్ట్ 13 passengers మాత్రమే. అదనమాట సంగతి. సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం ఈ ఫ్లైట్ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడితో పార్ట్ 1 అయితే ఎండ్ అవబోతుంది. మళ్ళీ వితిన్ ఫ్యూ డేస్లో పార్ట్ 2తో మీ ముందుకు వస్తా. దిస్ ఈస్ భరత్ సైనింగ్ ఆఫ్.